మిత్రులారా నమస్తే, వెల్కమ్ టు ప్రమో టాక్స్. రాజకీయాల్లో స్పెక్యులేషన్స్ చాలా సహజం. ఊహాగానాలు చాలా ఆసక్తికరంగా కూడా ఉంటాయి. కాకపోతే ఆ స్పెక్యులేషన్స్లో లాజిక్ ఉండాలి. లాజిక్ లేకపోతే ఆ ఊహాగానాల పట్ల అంతగా ఎవరికి ఆసక్తి కలగదు, అనురక్తి కలగదు, వాటిని ఎవరు పట్టించుకోరు. కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో అతిపెద్ద ఊహాగానం ఒకటి మొత్తం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా షికారు చేస్తోందండి. అదేమిటయా అంటే సెప్టెంబర్ 17వ తేదీ ఆయన పుట్టినరోజు. ఆ రోజుతో ఆయనకు 75 ఇయర్స్ నిండుతున్నాయండి. సో 75 ఇయర్స్ అనేటటువంటి కట్ ఆఫ్ మార్కు ఆర్ఎస్ఎస్లోను, బీజేపీలోను చాలా కీలకమైంది. ఎందుకంటే అంతకుముందు బీజేపీలో ఉన్నటువంటి అతిరథ మహారథులు చాలామంది, మురళీ మనోహర్ జోషి కానీ, యడ్యూరప్ప కానీ, కల్రాజ్ సింగ్ కానీ, యశ్వంత్ సిన్హా కానీ, మన నరేంద్ర మోడీకి గురువు లాంటి ఎల్కే అద్వానీ కానీ, ఇలా లిస్ట్ చాలా ఉంది కదా. వీళ్ళందరూ కూడా సరిగ్గా ఆ వయసులోనే రాజకీయాల నుంచి తప్పించుకోకపోయినా పదవుల నుంచి వైదొలగారు లేదా వైదొలగింపబడ్డారు. సో వాట్ అబౌట్ నరేంద్ర మోడీ ఆఫ్టర్ 17th సెప్టెంబర్ అని అనుమానాలు కలగడం వేరు. కానీ ఇటీవల ఆయన కార్యక్రమాలలో జరిగినటువంటి మార్పులు ఖచ్చితంగా ఆయన కూడా సెప్టెంబర్ 17 తర్వాత ప్రధాని పదవిలో ఉండరేమో, చాలా కీలకమైన నిర్ణయం ఆయన తీసుకోబోతున్నాడేమో అన్న స్పెక్యులేషన్స్ అయితే బాగా నడుస్తున్నాయండి. దీనికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి, లేకపోతే ఈ స్పెక్యులేషన్స్ పట్ల మనకంత ఆసక్తి కలదు. కారణం ఏమిటయ్యా అంటే అతిపెద్ద కారణం, ఆయన దొరికిన విదేశీ ట్రిప్ ఛాన్స్ ఎప్పుడు కూడా వదులుకోడు. అతి ముఖ్యమైనటువంటి ఏదో పెనుబండ మీదకు వచ్చి పడిపోతుందంటే తప్ప ఆయన అట్లాంటి వదులుకోడు. కానీ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జరగబోతోంది. సెప్టెంబర్ 26వ తేదీన మన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ జనరల్ అసెంబ్లీలో మాట్లాడాలి. ఆ విదేశీ పర్యటన ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు అర్జెంటుగా, అకస్మాత్తుగా ప్రధాని కార్యాలయం నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చేసింది. అది ఏమిటయా అంటే ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళటం లేదు, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళటం లేదు, ఆయన తరపున మన విదేశాంగ మంత్రి వెళ్తున్నాడు. ఇది వార్త. ఇక్కడ పట్టేసిందండి అందరికీ. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటే దేశాధినేతలు, ముఖ్యంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కానీ, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కానీ, అలాగే చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కానీ, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఉపన్యసిస్తారు. ఆ సందర్భంగా ఆ వేదిక మీద ఇప్పుడు ప్రజెంట్ మారుతున్నటువంటి వరల్డ్ ట్రెండ్, ఈ ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఏవైతే ట్రంప్ మొత్తం ప్రపంచానంతటినీ తన గుప్పెట్లోకి తెచ్చుకోలేక ఆరాటపడుతూ, ఆందోళన పెడుతూ, ఎదుటి వాళ్ళని భయపెడుతూ, ఇష్టం వచ్చినట్టుగా ఆయన పిచ్చిగంతులు వేస్తున్నటువంటి ఈ తరుణంలో, వరల్డ్ ఆర్డర్ మారిపోతున్న ఈ క్రమంలో భారతదేశం యొక్క వాయిస్ ఏమిటి, భారతదేశం యొక్క స్పందన ఏమిటి, అక్కడ ఆ వేదిక మీద, ఇంటర్నేషనల్ వేదిక మీద వినిపించడానికి మన మోడీ వెళతారు, ఏం చెప్తారబ్బా అని ఆత్రంగా మనం అందరం ఎదురు చూస్తున్నాం. ఈ తరుణంలో ఎందుకు ఆయన పర్యటనను ఇంత అకస్మాత్తుగా రద్దు చేశారు? దానికి కారణం అయితే చెప్పలేదు. సో ఇక్కడ అందరూ చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టేశారు. బీజేపీలోనే అంతర్గతంగానే అందరికీ, నెంబర్ 2 స్థానంలో ఉన్న అమిత్ షాకి కూడా తెలుసా లేదా ఏమిటి అనేటటువంటిది తెలియదు. కానీ అందరూ కూడా లోకలు పడుతున్నారు. ఇక బయట ప్రతిపక్షాలు అయితే సరే ఇక ఆయన రిజైన్ చేయబోతున్నాడు 17 తర్వాత, అందుకనే ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారని చెప్పేసి ఇదొకటి మేజర్ కారణం ఈ ఊహాగానాలకి. ఇంకొకటి ఏమిటయ్యా అంటే
ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి మనం. మోహన్ భగవత్ సర్వసంచాలక్ ఆర్ఎస్ఎస్, ఆయన ఎప్పుడూ బాంబు పేల్చాడు కదా 75 సంవత్సరాల తర్వాత పదవిలో ఉండకూడదు అని. ఇది బీజేపీ రాజ్యాంగంలో రాసి లేదు అని చెప్తున్నా వీళ్ళ ఇప్పుడు మాట్లాడుతున్నా బీజేపీలో ఎప్పటి వరకు పాటించినటువంటి సంప్రదాయం, ఆర్ఎస్ఎస్లో పాటించినటువంటి సంప్రదాయం ఇది. దీనికి విరుద్ధంగా నరేంద్ర మోడీ వెళ్తాడా అనేటటువంటిది ఒకటి బలమైనటువంటి కారణం అన్నమాట. మోహన్ భగవత్ చెప్పిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఇదే తరుణంలో ఇంకో విషయాలు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఆయన చేస్తూ వస్తున్నారు హడావిడిగా. ఇంకో ప్రధానమైనటువంటిది ఇంకోటి స్పెక్యులేషన్ ఏమిటంటే ఆయన చేస్తున్న పనులు చెప్పుకుందాం. ఇంకా ప్రధానమైనటువంటి ఊహాగానం దేని మీద ఆధారపడి ఉందంటే సెప్టెంబర్ 15న బీహార్న ఒక కార్యక్రమం ఉంది. మూతబడిన ఎయిర్పోర్టు ఓపెనింగ్ కార్యక్రమం ఏదో దానికి వెళ్తున్నారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమం ఏదీ లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ ఒకటి కీలకమైంది. ఏమీ లేదు. ఇదొకటి ఈ స్పెక్యులేషన్కి బలమైనటువంటి కారణం అన్నమాట. ఇకపోతే 8 ఏళ్ల నుంచి అందరూ కూడా నెత్తి నోరు బాదుకొని ప్రతిపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ, అయ్యా ప్రజల మీద నుంచి ఈ పెను భారాన్ని, జీఎస్టీ పెను భారాన్ని తప్పించండి, దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా చిన్న చితక వ్యాపార సంస్థలన్నీ కూడా కుదేలైపోతాయి, సామాన్యుడి బతుకు, పేదల బతుకులు అతలాకుతలం అయిపోతున్నాయని చెప్తున్నా 8 ఏళ్ల నుంచి తగ్గించని జీఎస్టీ ఇప్పుడే అకస్మాత్తుగా ఎందుకు తగ్గించారు? తగ్గించాము, సంతోషించండి, ఆనందపడండి, పండగ చేసుకోండి అంటున్నారు తప్ప వాట్ ఈస్ ద రీజన్? 8 ఏళ్ళు ధ్వంసం అయిపోయిన దాన్ని ఎక్కడి నుంచి తిరిగి తీసుకొస్తారు మీరు అనే దానికి దీనికి కారణం ఏంటనేది కూడా చెప్పట్లేదు. ఇదొకటి ఈ 17 లోపే జరిగినటువంటిది జీఎస్టీ తగ్గించడం అనేది. ఇంకొకటి 2 ఏళ్లుగా మణిపూర్ మంటల్లో దగ్ధమైపోతుంటుంటే అక్కడికి ప్రధాని ఒక్కసారైనా పర్యటించాలి కదా, దర్శించాలి కదా. ఈలోపు ఎన్ని విదేశీ పర్యటనలు ఆయన చేశాడు, ఒక్కసారైనా వెళ్ళాలి కదా. వెళ్ళలేదు అన్న ముద్ర మచ్చ వేసుకొని పదవి నుంచి దిగిపోతే బాగుండదని ఆయన ఇప్పుడు వెళుతున్నాడా అన్నట్టుగా సడన్గా 13వ తేదీ సెప్టెంబర్ 13వ తేదీన అంటే తనకు 75 సంవత్సరాలు నిండుతున్నటువంటి రోజుకి 4 రోజుల ముందు ఆయన మణిపూర్ పర్యటన ఉంది 13వ తేదీన. నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ని కూడా ఈ స్పెక్యులేషన్స్ ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో, మాట్లాడుతున్నారో ఈ పాయింట్ని కూడా చూపిస్తున్నారన్నమాట. సో ఇది ఇలా ఉంది. కాబట్టి అంతర్గతంగా బీజేపీ నాయకులు ఏమీ మాట్లాడడం లేదు. ఇంకొకటి ఏమిటయ్యా అంటే చైనాకు మనకు ఉన్నటువంటి ఘర్షణ తెలుసు. ఈ ఘర్షణ వాతావరణంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా పాకిస్తాన్ జగరీ దోస్తీ ఏమిటో బయటపడిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ చైనా ప్రెసిడెంట్ని కలుసుకోవాల్సినటువంటి అగత్యం ఏమిటి? ఇక్కడ ప్రతిపక్షాల విమర్శను ఎదుర్కొంటూ అయినా సరే అంతర్జాతీయంగా, దేశీయంగా, సొంత గడ్డ మీద ప్రజల ప్రేమ ఉన్నా పోయినా ఏమైనా అదేమీ పర్వాలేదు, కానీ అంతర్జాతీయంగా అగ్రనాయకుల స్నేహం పోతే ఎలాగా? చైనా వెళ్ళాడు ఆయన ఇదే సందర్భంలో. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాకపోతే సెప్టెంబర్ 17 తర్వాత వచ్చింది కాబట్టి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దానికి పర్యటన రద్దయిందనమాట. చైనా వెళ్ళొచ్చాడు, మణిపూర్ వెళ్తున్నాడు. ఇవన్నింటికి కారణాల రీత్యా అందరూ కూడా సెప్టెంబర్ 17 తర్వాత ఏదో ఒక పెద్ద నిర్ణయం నరేంద్ర మోడీ తీసుకోబోతున్నాడు. ఈ విషయం ఆల్రెడీ నెంబర్ 2 అమిత్ షాకి తెలుసు. అందుకనే చాలా విషయాల్లో ప్రధాని మాట్లాడాల్సినటువంటి చోట అమిత్ షా మాట్లాడుతున్నాడు, ప్రధాని వాయిస్ని అమిత్ షా వినిపిస్తున్నారు అని అందరూ కూడా అనుకుంటున్నారు. కాకపోతే ఈ విషయం మీద అమిత్ షా స్పందించి, అయ్యా ఇండియా కూటమి నాయకులారా, ఆయనకి 75 ఏళ్ళు వస్తున్నాయని మీరేదో సంతోషపడిపోని అవసరం లేదు. ఆయన ఇలాగే అన్నాడు, సంతోషపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఈ టర్మ్ అంతా ఉంటాడు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా, తర్వాత కూడా మాకు నేతృత్వం వహిస్తూ ఉంటారు. నేతృత్వం అంటే పదవిలో ఉండా లేకపోతే పదవిలో లేకుండా ఆయన కాదు, ఆయన ఉద్దేశం అది. ఆయన 10 కాలాలు బ్రతికుండాలి,
100 వసంతాలు హాయిగా నిండుగా ఆరోగ్యంగా ఉండాలి, రాజకీయాల్లో ఉండాలి, క్రియాశీలంగా ఉండాలి, ఏమైనా. కానీ వాళ్ళ సంప్రదాయమే వాళ్ళకి గుర్తు చేస్తున్నారు ప్రతిపక్షాల వాళ్ళు. ఎప్పుడో కేజ్రీవాల్ చెప్పాడు కాబట్టే ఇప్పుడు అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఈ పర్యటనల రద్దు, 17 తర్వాత మరే కార్యక్రమం, అఫీషియల్ కార్యక్రమం ప్రధానికి లేకపోవడము, ముఖ్యంగా యుఎన్ జనరల్ అసెంబ్లీకి ఆయన వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని అర్జెంటుగా రద్దు చేసేయడం, ఇవన్నిటి రీత్యా అటు ఆర్ఎస్ఎస్, మోహన్ భాగవత్ ఎప్పుడో చేసినటువంటి హెచ్చరిక, వీటన్నిటి రీత్యా ఆల్రెడీ ఏదో ఒక డెసిషన్ అయితే జరిగిపోయింది. ఇక ఔపచారికంగా అంటామే ఫార్మల్గా ఆయన ప్రకటన ఏదో చేయబోతున్నాడు అనేటటువంటిది ఒకటి ఉందండి. అందుకనే అందరూ కూడా ఆ 17వ తేదీన, అయితే ఈ లోపు 9వ తేదీన ఒకటి జరుగుతుంది మనకు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ఉపరాష్ట్రపతి ఎన్నిక రేపు కాక ఎల్లుండి. అందులో ఏమవుతుందో తెలియదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు. సర్వేలు చూస్తుంటే కొంచెం అనుమానంగా ఉంది. సరే, ఆ తర్వాత ఏం జరిగితే ఏమవుతుందో ఏమిటో అవన్నీ నరేంద్ర మోడీకి మనసులో ఉన్నాయా లేదా అనేటటువంటిది మనకు అనవసరం. కానీ 17 తర్వాత ఏమవుతుందా అనేటటువంటిదే మనం ఆలోచించాలి. అయితే అమిత్ షా కానీ బీజేపీ వర్గాల్లో కానీ అందరూ కూడా ఆయన ఉండబోతున్నారు, సర్వావస్థల్లోనూ సర్వకాలంలోనూ ఆయన పదవిలో ఉంటారన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే కానీ పైకి కనిపించే వాతావరణం అయితే మాత్రం 17వ తేదీన ఏదో సంథింగ్ మేజర్ ఏదో ఘటన జరగబోతుంది అనేటటువంటిదే ఊహాగానాలు మనకి అందిస్తున్నటువంటి ఉప్పు అనమాట. అయితే ఇక్కడ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే, ఇట్లాంటి వయసు, ఇట్లాంటి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా బయలాజికల్ మనుషులకు వర్తించేటటువంటివి. మరి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వాటన్నిటినీ కూడా ఛేదించుకొని అతీతంగా ఎదిగినటువంటి వ్యక్తి కదా, తనను తానే నాన్ బయలాజికల్ అని చెప్పుకున్నటువంటి వ్యక్తి కదా. ఆయనకి వయసు వర్తిస్తుందా? వీటినన్నిటినీ ఆయన అంగీకరిస్తారా? సో ఆయనకి ఆయన అధిష్ఠించినటువంటి సింహాసనాన్ని ఆయన అంత తేలిగ్గా వదులుతాడా? ఇలాంటి అనుమానాలు కూడా చాలామందికి ఉన్నాయి. ఏదైనా సరే మనం 17th దాకా వేచి చూడాల్సిందే. కానీ ఊపందుకున్న ఊహాగానాలకు మాత్రం కొన్ని ఆధారాలు లేకపోవు. అందుకని ఈ చిన్న వీడియో. థ్యాంక్ యూ.